తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ ఈ ఫోన్ ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. సో దీంట్లో దర్యాప్తు సంస్థలు ఇప్పటికే చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించాయి. మరోవైపు గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డటువంటి అధికారులను ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు. సో వాళ్ళంతా కూడా జైలు జీవితాన్ని కూడా అనుభవించి వచ్చారు. సో ఇక కేసీఆర్ టార్గెట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ తుది అంకానికి చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుని 2 రోజుల క్రితం 7.5 గంటల పాటు విచారణ జరిపారు. సో ఆ విచారణ సందర్భంగా ఆయన ఫోన్ కూడా టాప్ అయిందనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అంటే ఇటు కేసీఆర్ పట్ల కేసీఆర్ కూడా తన అల్లుని కూడా వదలలేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన అల్లుని ఫోన్ కూడా ట్యాప్ చేశారు, తన అల్లుని కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనేటువంటి అంశాలను హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చినట్టుగా సిట్ అధికారులు తీసుకొచ్చినట్టుగా విచారణ సందర్భంగా మనకు తెలుస్తోంది. ఇక హరీష్ రావు తర్వాత ఇక నెక్స్ట్ ఎవరు అన్న దాని మీద అయితే కొంత ఇటు జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఆ కేసీఆర్ ను కూడా ఈ సిట్ ఎంక్వైరీ సందర్భంగా విచారణకు పిలుస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఇప్పుడు కేటీఆర్ పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు కేసీఆర్ లేదంటే హరీష్ రావు ఈ ఇద్దరి పేర్లు మాత్రమే బయట ప్రచారంలో ఉండినాయి. కానీ ఇప్పటి వరకు కేటీఆర్ పేరు ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాలేదు. అయితే కేటీఆర్ విషయంలో కనుక చూస్తే మనకు ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ ఇప్పటికే 4 సార్లు ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారు. సో ఇప్పుడు తాజాగా కేటీఆర్ ను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలుస్తున్నారంటే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఒక వారం 10 రోజుల్లో కేసీఆర్ ను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలుస్తారనేటువంటి ప్రచారాన్ని అయితే ఇప్పుడు మనకి ఈ కేటీఆర్ కి నోటీసుల రూపంలో బలపడుతుంది. మొత్తం మీద కేటీఆర్ విషయంలో అసలు ఏం అడుగుతారు, కేటీఆర్ ని ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ను ఎందుకు టార్గెట్ చేశారు, ఎందుకు విచారణకు పిలుస్తున్నారో దాని మీద కూడా ఒక రకంగా చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. చివరికి తన సొంత బావ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేసినటువంటి దుర్మార్గులు వీరు అని చెప్పేసి కవిత చేసినటువంటి కామెంట్స్ కనుక మనకు చూస్తే, సో కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ వివాదంలో ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ కూడా ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఆమె ఇప్పటికే బహిరంగంగానే ఆమె వ్యక్తం చేసింది. సో ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా కేటీఆర్ ను కూడా విచారణకు పిలవడం అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ అంశంలో అనేక సంచలనాలకు కూడా జరగబోతున్నాయనేటువంటి విషయాలను అయితే మనకు స్పష్టంగా చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక పెద్ద వ్యక్తిని, కేసీఆర్ లాంటి వ్యక్తిని విచారణ చేయడం అంటే గతంలో వేసినటువంటి సిట్ లో ఏర్పాటు చేసినటువంటి అధికారులతో అయితే సాధ్యం కాదు. సో దీనికి ఒక బలమైనటువంటి అధికారి కావాలి. అంటే ఒక అడిషనల్ డీజీ లాంటి అధికారితోని, ఒక నికార్సైనటువంటి అధికారితోని ఈ విచారణ జరపాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందుకే సిట్ విచారణ బృందంలో ఉండేటువంటి సభ్యులను కూడా మార్చింది. సజ్జనార్ నేతృత్వంలో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ బృందం, పటిష్టమైనటువంటి బృందాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడైతే పాత సిట్ బృందాన్ని మార్చి హైదరాబాద్ సజ్జనార్ లాంటి ఒక అధికారి ఈ ఫోన్ రైట్. థ్యాంక్ యూ నవీన్. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. నందినగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. రేపు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు.